ఇంకెంతసేపు వెయిట్ చేయాలరా? వస్తుంది ఆగరా. ఏ ముందు బే. తొత్తరా. నీ అమ్మ ఎవరైనా చూస్తే చెక్కేస్తారు. నువ్వు ఉండరా, నేను చూసుకుంటా ఏ కానీ. నువ్వు ఉండు బే. నువ్వు ఉండరా. తీసారు అదే మాట్లాడుతావు. నీ అవ్వ. పోదామా? రే బిత్తిర్ రాజా పోదామా? హ్యాపీ బర్త్డే కీర్తి. థ్యాంక్ యూ ప్రణయ్. ఏంటి కీర్తి, ఈ రోజు నీ బర్త్డేనా? అవును. మరి నాకు చెప్పనే లేదు. ఫ్రెండ్ వేగా ఆ మాత్రం తెల్వదా? ఇంతకీ నువ్వెవరు? నా కజిన్. మీ కజినా? ఇంకా నీదే బాగుంది. హాయ్, ఐఎమ్ అర్జున్. హాయ్, ఐఎమ్ సారా. హాయ్, చెయ్యి బాగుంది. ప్రణయ్. అందుకేనా బాబు గారు పొద్దు నుంచి తెగ హడావిడి చేస్తున్నాడు. అరే నా పర్సనల్ ఎలా కొట్టుంది, మన చదువులో తప్ప అన్నిట్లో బెస్ట్ కదా. ఫు, నీ అబ్బా. సరే పోదామా? పోదాం. పోదాం పా. దా. పోన్నాడు. ఎక్కు. నన్ను చూస్తున్నావేంది? బండి ఎక్కు. ముఖం చూడెట్లుందో. బొట్టు పెట్టుకోవచ్చు కదా. అగో జుట్టు చూడెట్లుందో ఆగం గాన్లాగా. అరే ఎందుకురా ఇట్లా? మంచి రెడీ అవ్వచ్చు కదా. నువ్వు ఇలాగే సెట్ చేస్తా ఉండు, మీ అయ్య వచ్చి మీ ఇద్దరు సెట్ చేస్తాడు. ఓకేనా? ఎక్కు. ఏ పదండి. వాళ్ళు వస్తారుగా, నువ్వు నన్ను పట్టుకో. పట్టుకోమంటే కొడుతుందేంటి? రై రై. ఈ నా కొడుకు పోయిన అమావాస్య వస్తానాడు, ఇంకా రాలేదేంటి? పెళ్ళికి ఎలక దొరికినట్టు నాకే దొరుకుతారేంట్రా? ఎప్పుడు నా కళ్ళల్లో పడతారేంట్రా? కారణ జన్ముండి ఏంటో. హలో హలో ఎవరు? హలో ఆంటీ, నేను కీర్తి వాళ్ళ ఫ్రెండ్ ఆంటీ. కీర్తి లేదా? లేదురా, గుడికెళ్ళింది. బర్త్డే కదా. ఎవరితో ఆంటీ? ఫ్రెండ్స్ తో వెళ్ళినట్టుందమ్మా. అయ్యో ఆంటీ, ఫ్రెండ్ తో కాదు, బాయ్ ఫ్రెండ్ తో పోయింది. ఇంత లేదు గాని పెద్ద మనిషి లెక్కలు చేసేది అన్నీ తెలుసా మీకు? మళ్ళీ ఏమన్నా అయితే మీ ఈసైతే పోతుంది కదా ఆంటీ, అందుకే మీకు చేస్తున్నాను. నన్ను తప్పుగా తీసుకోకండి ఆంటీ. హలో ఆంటీ, కేక్ కటింగ్ ఉంటే సాయంత్రం పిలవండి ఆంటీ, వచ్చి మేము కూడా తినేసి వెళ్తాం. బాయ్ ఆంటీ, బాయ్ 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 బాయ్. హలో సారా, చిన్న ఉందమ్మా. ఉంది పిన్ని. ఒకసారి తనకి ఫోన్ ఇవ్వురా. హలో 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 సారా. హలో పిన్ని కాల్ చేసింది. పోనీ పోనీ. సరే సరే వెళ్తున్నా. ఏరి వీళ్ళు. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఇన్ మై లైఫ్ ప్రణయ్. అట్లాంటివేంది? అసలు ఏం ఫీల్ తెలుసా? నా బర్త్డే రోజు మనం బయటికి రావడం, అది కూడా మెయిన్ నువ్వు రావడం. మనం అంటే ఏమనుకున్నాం అలా? చూడు జుట్టు మళ్ళీ ఖరాబ్ చేసుకున్నావు. ఏంద్రా అట్లయిపోయినావు? ఏం లే కీర్తి, స్కూల్కి పోయే ముందు మా అమ్మ కూడా ఇట్నే రెడీ చేస్తుండే. గుర్తుకొచ్చింది ఒక సెకండ్ అమ్మ. అవునా? ఎంత క్యూట్ రా నువ్వు. నేను క్యూటే కీర్తి. ఇట్లా క్యూట్గా చేస్తే అప్పుడప్పుడు మా అమ్మ కూడా ముద్దు పెడుతుంది తెలుసా? అంటే ఇప్పుడు నేను పెట్టాలా? అంటే నేను చెప్పాలా? అంటే నీ బర్త్డే రోజు నా గిఫ్ట్ దొరుకుతుందని. ఎట్లా? ఏంది ఎట్లా? అంటే నీ మాటలు నేర్చుకున్నాడు. హలో, నేనేం మాటలు మారుస్తలే, నేను వర్ణిస్తున్నా అంతే. రే ప్రణయ్. ఏంద్రా? ఏంటి కీర్తి, మీ మమ్మీ కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయడం రాదా? సారాకి కాల్ చేసిందంట, ఒకసారి కాల్ చేయి. అవునా? నా ఫోన్ ఏది? 3 మిస్డ్ కాల్స్. 3 మిస్డ్ కాల్సా? హలో 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 మమ్మీ, కాల్ చేసినావంట? అమ్మ కాదు నాన్న, ఏడున్నావు?
టెంపుల్ దగ్గర డాడీ. డాడీ టెంపుల్ అంటే ఏ ఏరియా? అంటే కొంచెం దూరంలో ఉన్న డాడీ. ఎవరితో పోయినావు? అదే ఎవరెవరున్నారు? ఫ్రెండ్స్ డాడీ. సరే జల్దీ ఇంటికి రా. వచ్చేస్తున్నా. ఆ, మా డాడీకి డౌట్ వచ్చిందనుకుంటా ప్రణయ్. అర్జెంట్కి ఇంటికి వెళ్ళిపోతా. కీర్తి ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయి. సరే అర్జున్, బాయ్. పద సారా. సరే పద. వాళ్ళ డాడీకి డౌట్ వచ్చింటదా? ఏమోరా చూద్దాం. సరే ఏదైతే అయింది చూసుకుందాంపా. దర్శనం బాగా జరిగిందా బేటా? బాగా జరిగింది డాడీ. హ్యాపీ బర్త్డే బేటా. థ్యాంక్ యూ డాడీ. హ్యాపీ బర్త్డే కన్నా. థ్యాంక్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. నీ దోస్తులందరినీ పిలు, ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకుందాం. నిజంగానా డాడీ? నిజం తల్లి, నువ్వు 10th క్లాస్ కదా, నీ దోస్తులందరినీ పిలు, గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం. పిలువు తల్లి, డాడీ అంతగానో చెప్తున్నారు కదా. సరే డాడీ. ఇగో ఏర్పాట్లన్నీ నువ్వే దగ్గరుండి చూసుకో, నీకేమైనా కావాలంటే నన్ను అడుగు. ఓకే అండి. సరే పద. సరే అండి, మరి నేను వెళ్తాను. రారా, నువ్వేమనివో గాని రా, నా ఏర్పాట్లో నేనుంటాను. ఎందుకు ఇడితి అంత ఓకేనా? అరే ఈరోజు మా ఇంట్లో మొత్తం ఆపోజిట్ జరిగిందిరా. మా డాడీ నన్ను తిడతాడు అనుకుంటే చాలా మంచిగా మాట్లాడిండ్రా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సెలబ్రేట్ చేస్తా అన్నాడు బర్త్డేకి. ఇంకేంది మరి, ఫుల్ దావత్ అయితే నైట్కి. రే ఈరోజు నైట్ ఇంట్లో కేక్ కట్ చేస్తున్నారా, సెలబ్రేషన్ చేస్తా అన్నాడు మా డాడీ. మీరు కూడా వచ్చేయండి. ప్రణయ్ తమరికి సపరేట్గా స్పెషల్గా చెప్పాలా? సిగ్గు పడకలే చెప్పిగా. అమ్మో నేనైతే రాను. మొన్న నీడు అర్ధగంట సేపు హారర్ ఫిల్మ్ చూపించాడు. అసలే నైట్ కేక్ కటింగ్ అంటున్నావు. నువ్వు కేక్ కట్ చేశాక మీ అయ్యా నా పీక్ కట్ చేసి అనుకో, అమ్మో నేను రాను. అరే ప్రణయ్ నేను రాను రా. పిచ్చ లైట్ కీర్తి వాడు కానీ రాకపోతే ఇంట్లోకి వెళ్ళి గుంజుకొని వస్తాను. ఏం కంగారు పడకు. బాయ్ అర్జున్. బాయ్. సరే బాయ్ రా. బాయ్ సారా. సరే ఇంకేమని చెప్పాలా? పర్లేదులే చెప్పు. ఈరోజు డ్రెస్లో మాత్రం మస్తు అంటే రోజు బాలేనా? అంటే రోజు స్కూల్ డ్రెస్లో చూస్తా కదా, 2 పిలకలు వేసుకొని నూనె పెట్టుకుని బొట్టు పెట్టుకుని వస్తావు. ఈ రోజు మాత్రం మస్తున్నావు. చూసి మెంటల్ అయిపోయినా. నిజం. చిన్ను. సరే సరే అమ్మ వచ్చేస్తుంది. బాయ్. బాయ్. ఏం చేస్తున్నారా? ఏం లే మమ్మీ. హ్యాపీ బర్త్డే చిన్ను. థ్యాంక్ యూ మమ్మీ. థ్యాంక్ యూ మమ్మీ. నువ్వే చేసినావా ఇంట్లో? నేనేరా. ఏంటి ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎత్తవెందుకు? నేనెంత కంగారు పడ్డానో తెలుసా? గుడిలో ఉండే అమ్మా. అది పక్కన పెట్టు గాని నిన్నొక మాట అడుగుతా, నిజం చెప్తావా? సరే అమ్మా. గుడికి ఫ్రెండ్స్తోనే పోయావా? మా ఫ్రెండ్స్తోనే పోయినా అమ్మా. నిజం చెప్పురా, ఫ్రెండ్స్తో పోయావా బాయ్ ఫ్రెండ్తో పోయావా? నువ్వేందమ్మా డాడీలాగా మాట్లాడుతున్నావు? నేను బాయ్ ఫ్రెండ్తో ఎందుకు పోతా చెప్పు? అసలు నీకు ఎట్లా అడగాలనిపించిందమ్మా? లేదురా, మా టెన్షన్ ఏమిటంటే ఈ ఏజ్లో లవ్వు గివ్వు అన్నీ బానే ఉంటాయి, కానీ మెల్లమెల్లగా అవి నాశనం చేస్తాయి మన లైఫ్ని. అబ్బా తెలుసమ్మా, మంచి చదువుకుంటాలే. చిన్ను ఒకటి చెప్తా వినరా, నీ కర్త కర్మ క్రియకి నువ్వే బాధ్యురాలివి. సరే అమ్మా. చిన్ను నిజం చెప్పురా, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడమ్మా. నిజం చెప్పురా. నేను ఒక ఫ్రెండ్లాగా అడుగుతున్నాననుకో, నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే. అమ్మా నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడమ్మా. నేను ఒకరిని లవ్ చేస్తున్నా. నాన్న ఎట్లాగో సపోర్ట్ చేయడు, కనీసం నువ్వైనా అర్థం చేసుకుంటావేమో అని చెప్తున్నా నీకు. నువ్వే అన్నావు కదమ్మా, కీర్తి నీకేమైనా చెప్పాలనిపిస్తే అమ్మతో కాకుండా ఫ్రెండ్కి చెప్తున్నా అనుకో అని. ఇంకా నువ్వు అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారమ్మా? అమ్మా అమ్మా. నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే నాకు మాటలు రావట్లేదురా. ఇగో అమ్మా, నువ్వు చెప్పమన్నావు కాబట్టి చెప్పినా. పోయి మళ్ళీ డాడీకి చెప్పవు కదా. చిచి, నేనెందుకు చెప్తానురా?
సర్లే కానీ నైట్ బర్త్డేకి పిలిచావా అబ్బాయిని? హా అమ్మా వస్తా అని చెప్పిండు. మ్మ్హ్మ్. సరే మరి రెడీ అవ్వండి, ఓకేనా? హ్మ్. ఏమండి, మొత్తం కనుక్కున్నానండి. వాని రమ్మన్నావా? చెప్పానండి ఈవినింగ్ వచ్చేయమని. నువ్వు వెళ్ళి ఏర్పాట్లో ఉండు, ఆ ఏర్పాట్లో నేను ఉంటాను. ఆల్ సెట్ అయ్యిగా. నాకెక్కడో తేడా కొడుతుంది. ఒక ఎప్పుడు నెగిటివే. నైట్ పార్టీ. ఓకే. ఏంటి కీర్తి ఇలా స్కూల్కి రాకుండా ఇంకెన్ని రోజులు ఉంటావు చెప్పు? అసలే వాడు కూడా స్కూల్కి రావడం లేదు. నువ్వు కూడా రాకపోతే ఎట్లా కీర్తి? రే అర్జున్, 2 days అయిందిరా వాడు స్కూల్కి రాక. కాల్ చేసి స్విచ్ ఆఫ్ వస్తుంది, వాట్సాప్లో బ్లాక్ చేసిండు. ఇట్లయితే ఎట్లరా? వాడి కోసమే కదా కొట్టింది నేను. నాకు తెలిసి నువ్వు కొట్టిన దానికి వాడు చాలా అట్టనట్టున్నాడు కీర్తి. నేను ఫోన్ చేస్తుంటే కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది.